హాయ్ గైస్, కంగువా మూవీ రివ్యూ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే నేనైతే ఒకటే మాట చెప్తాను గైస్, నాకైతే డిసప్పాయింట్ అయ్యాననే చెప్తాను. ఎందుకంటే మూవీ మీద నేను పెట్టుకున్న హోప్ కి అదైతే రీచ్ అవ్వలేకపోయింది అనమాట. ఎందుకంటే మనం చూసిన ట్రైలర్ గానీ అలాగే ఆ ట్రీజర్ గానీ ఆ పోస్టర్ లుక్స్ ఏదైతే ఉందో మూవీ మీద ఒక రేంజ్ లో అయితే హోప్ అయితే క్రియేట్ అయింది. కానీ దాన్ని ఇప్పుడు వీళ్ళు నిలబెట్టుకోలేకపోయారు అనమాట. అలా అనిపించింది సిచ్యువేషన్. ఎందుకంటే మనం చూసిన ట్రీజర్ లుక్స్ మొత్తం ఏదైతే ఉందో ఒక లెవెల్ అయితే మూవీ మీద హోప్ క్రియేట్ అయిపోయింది. దానికైతే ఇప్పుడు డిజాస్టర్ అనే చెప్పాలి. ఆ టైప్ లో అయితే డిసప్పాయింట్ అయితే చేశారనమాట. నాకు అనిపించింది ఏంటంటే మూవీ విజువల్ గా అయితే ఓకే ఉంటే బానే ఉంటుందిలే, కానీ దాంతో పాటు కొద్దిగా లాజిక్స్, స్క్రిప్ట్ అలాగే కొద్దిగా డైలాగ్ రైటింగ్స్ కూడా చూసుకొని ఉంటే బాగుండు అన్న సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఇంతమంది పనిచేశారు కంగువా కోసం, కాకపోతే వాళ్ళ మొత్తం అయితే ఇప్పుడు డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్ అయితే బాగానే కానొస్తుంది అనమాట. అలా ఉంది సిచ్యువేషన్. సో మూవీ అయితే ఓవరాల్ గా అయితే ఒకటే చెప్తాను గైస్, విజువల్ గా ఓకే, లాజిక్స్ తో సంబంధం లేదన్న వాళ్ళకైతే మూవీ ఎక్కేస్తుంది. అలాగే మాకు విజువల్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, స్క్రిప్ట్ బాగుండాలి, డైలాగ్స్ బాగుండాలి అన్న వాళ్ళకైతే మూవీ ఎక్కదనమాట. అలా ఉంది మూవీ. ఒక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మన సూర్య గారు అయితే 2024 లో ఒక బౌంటీ హంటర్ గా అయితే ఉంటారనమాట. తన దగ్గరికి అయితే ఒక బాబు అయితే వస్తారు. ఇక్కడ నుంచి తన లైఫ్ ఎలా మారింది కట్ చేస్తే ఒక పీరియాడిక్ టైం అయితే పెడతారు. 14 అనే ఆ పీరియాడిక్ టైంలో సూర్య గారు ఎలా ఉన్నారు అనేది సిచ్యువేషన్ అనమాట. టోటల్ అది మొత్తం ఇక మూవీ అక్కడి నుంచి మొదలవుతుంది. స్టోరీ ఎక్కువ అయితే రివీల్ చేయలేదు, సో అంటే స్పాట్స్ కాబట్టి. సో అదొక మెయిన్ పాయింట్ అనమాట. ఇక ఓవరాల్ గా అయితే మూవీ గురించి చెప్పాలి అంటే నాకైతే అంత హోప్ అయితే లేదు, కొద్దిగా డిజాస్టర్ అనే చెప్పొచ్చు. నేనైతే యావరేజ్ అనే చెప్తాను గాయస్. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ వచ్చేస్తే నాకు స్టార్టింగ్ 30 minutes ఫుల్ లాగ్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అవసరం లేకుండా 2024 బౌంటీ హంటర్ ఉంది కానీ నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. అక్కడ డైలాగ్స్ కూడా చాలా డల్, అది సెట్ కాకుండా ఉన్నట్టు అనిపించింది అనమాట. అప్పటికప్పుడు రాసేసిన సిచ్యువేషన్స్ లాగా అయితే ఉంది. ఇక తర్వాత నుంచి కొద్దిగా ఒక వేలో వెళ్తూ ఉంటది మూవీ. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో మూవీకి కొద్దిగా హైప్ అని చెప్పొచ్చు. అంటే ఆ కంగువా టైప్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో, 5 తెగలకు సంబంధించిన సిచ్యువేషన్, బోట్ లో వార్ సిచ్యువేషన్స్, ఇక మొత్తానికైతే బానే అనిపించింది. మెయిన్ పార్ట్ 2 కూడా ఉందన్నమాట మూవీకి. ఇందులో క్లైమాక్స్ కి ఒక సీక్వెల్ అయితే ప్లాన్ చేస్తారు. అది బాగా అనిపించింది. ఆ క్యారెక్టర్ అయితే రివీల్ చేయకూడదు, వేరే లెవెల్ హైప్ వచ్చింది అనమాట. అక్కడ ఆ లాస్ట్ ఒక 10 minutes 18 minutes సిచ్యువేషన్ అయితే హైప్ వచ్చింది. ఇక మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ మూవీకి కొద్దిగా మేజర్ పార్ట్ కొద్దిగా హైప్ అనే సిచ్యువేషన్. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో దానికి డిక్రీజింగ్ లాగా ఉంటది అనమాట ఓవరాల్ గా అయితే మూవీ. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే సూర్య గారి యాక్టింగ్, సాంగ్స్, బీజిఎంస్, దాంతో పాటు కొద్దిగా బెటర్ అనే చెప్పొచ్చు ఓవరాల్ గా అందరి యాక్టింగ్ వైజ్. ఇక మూవీలో మైనస్ విషయానికి వచ్చేస్తే మెయిన్ నాకు బాగా దెబ్బనిపించింది ఓవరాల్ గా అయితే డైలాగ్స్, దాంతో పాటు స్క్రిప్ట్, దాంతో పాటు లాజిక్స్ కొన్ని మైనస్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక మూవీ గురించి ఒకటే చెప్తాను గైస్, విజువల్ గా ఓకే, కానీ ఎందుకో తెలియదు లాజిక్స్ తో పరంగా, డైలాగ్స్ రైటింగ్స్ పరంగా, స్క్రిప్ట్ పరంగా అయితే మూవీ దెబ్బ అయిందని చెప్తాను. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.